బిగ్ బాస్ లీగ్ 26వ మ్యాచ్లో పర్త్ స్కాచర్స్ జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ ను ఓడించింది. అసలు విషయం ఏమిటంటే మెల్బోర్న్ జట్టు కేవలం 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ పెర్త్ పై విజయం సాధించగలిగింది. ఈ ఫీట్ ఎలా జరిగిందో తెలుసా? బిగ్ బాష్ లీగ్ 25వ మ్యాచ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ పెర్త్ స్కాచర్స్ లను ఓడించింది. ఈ మ్యాచ్లో మెల్బోర్న్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ కేవలం 2 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. మెల్బోర్న్లోని 4 బ్యాట్స్మెన్లు కేవలం 10 పరుగులకే కెప్టెన్ విల్ సదర్లాండ్, థామస్, స్టీవెన్ రోజర్స్ అద్భుత బ్యాటింగ్తో జట్టును విజయ తీరాలకు చేర్చడం పెద్ద విషయం. విల్ సదర్లాండ్ 45 బంతుల్లో 70 పరుగులు, రోజర్స్ 31 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశారు. మెల్బోర్న్ రెనెగేడ్స్ కు చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉంది. పెర్త్ ఈ మ్యాచ్లో గెలవవచ్చు, కానీ నోబాల్ దాని పనిని చెడగొట్టింది. ఆఖరి ఓవర్ మొదటి బంతికే టామ్ రోజర్స్ అవుట్ అయ్యారు. కానీ ఆ బంతిని నోబాల్గా ప్రకటించడంతో అతనికి లైఫ్ లీజ్ వచ్చింది. దీని తర్వాత రోజర్స్ ఒక 6-4 కొట్టి మెల్బోర్న్ కోసం మ్యాచ్ను సులభంగా గెలుచుకుంది. అందుకే ఆ ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. రోజర్స్తో పాటు విల్ సదర్లాండ్ కూడా 70 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. మెల్బోర్న్ విజయంలో ఆడమ్ జంప్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ లెగ్ స్పిన్నర్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పెర్త్ జట్టులోని సూపర్ స్టార్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలి బంతికే మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. ఫిన్ అలెన్ కూడా 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ 2 వికెట్లను మెల్బోర్న్ కెప్టెన్ విల్ సదర్లాండ్ తీశాడు. ఆరోన్ హార్తీని టామ్ రోజర్స్ అవుట్ చేశారు. కూపర్ కొన్నోలీ కూడా రోజర్స్ బాధితుడయ్యాడు. కెప్టెన్ టర్నర్ కూడా 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అస్టన్ అగర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 30 బంతుల్లో 51 పరుగులు చేయడంతో పెర్త్ జట్టు 147 పరుగులకు చేరుకుంది. అయితే చివరికి ఈ స్కోర్ మెల్బోర్న్ కు స్వల్పమేనని తేలింది.